ఈ ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను వినను నడువను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్య, మాయ, మంత్రములు, జార, చోరత్వములు చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. 6వ అధ్యాయంలో 6 ముద్రల సంభవాలు, భయంకరమైనటువంటి వేషధారకులైన బోధకులు, దుర్బోధకులు, వెలుగుదోతలు, అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు. మొదటి ముద్ర, 2వ ముద్ర గుర్రాలు, రక్తపాతం, ఒకరినొకరు పొడుచుకోవటము. 3వ ముద్ర భయంకరమైన కరువు. కరువు ఎంతంటే కిలో బియ్యము ఒకరోజు కూలికి ఎంతో అంత అమ్మబడే అంత కరువు అంట. కరువులో కూడా ఏం కరువు అయ్యా? ఈరోజు కూలి ఎంత? ఒక మగ మనిషి కూలి ఎంత? 1000 రూపాయలు. 1000 రూపాయలు కిలో బియ్యం అమ్మేంత కరువు అంట. మీకు 50 రూపాయలు కిలో బియ్యమే కష్టం అనిపిస్తుంది కదా. ఇదే కిలో బియ్యము పొలాలు మొత్తం రియల్ ఎస్టేట్లు అయిపోతున్నాయి. ఇంకా మనుషులు పెరుగుతున్నారు, బియ్యం బండే తక్కువైంది కాబట్టి కిలో బియ్యము మగ మనిషి కూలి పర్ డే ఎంతో అంత 1000 రూపాయలు కిలో బియ్యము. అలాంటి కరువు, యుద్ధములు, తర్వాత భయంకరమైనటువంటి జబ్బులు, రోగాలు, పాండుర వర్ణము కలిగిన గుర్రము, తర్వాత భక్తిలో ఉన్నటువంటి వారిని హతము చేయటం, హతసాక్షులుగా చేయడం. ఇలా ఇవి కాక కుళాయిలో వాటర్ రాకుండా రక్తం రావడం, నల్ల రక్తం, ఎర్ర రక్తం, 2 రక్తాలు రావడం, బోరుల్లో నుంచి రక్తం రావడం, బావుల్లో రక్తంగా మారిపోవడం, నీళ్లు, సముద్రంలో అన్ని చచ్చి కంపు కొట్టడం. సముద్రంలో చచ్చిన అన్ని కంపు కొడితే భూలోకం అంతా ఒక విధమైన దుర్వాసన, చర్మ రోగాలు, భయంకరమైన రోగాలు, శరీరాలు పచ్చగా మారిపోవడం, ఉన్నట్టుండి రక్తపు వాంతులు, పసర వాంతులు, విరోచనాలు, కళ్ళల్లో నుంచి రక్తం, ముక్కుల్లో నుంచి రక్తం. అవి గుర్రము, పాతాళం నుంచి గుర్రము లక్షణాలు, సింహాల కోరలు, మనిషి ముఖం, స్త్రీల తల వెంట్రుకలు, తేలుకొండెం లాంటి మిడతలు. నిజంగా మిడతలు కావవి. అవి ఏంటో నేను ఈ వారం అంతా చెప్పాను మీకు. ప్రకటన గ్రంథం మీరు నేర్చుకున్నారు. ఇన్ని భయంకరమైన సంభవాలు జరుగుతూ, మాచిపత్రులు తాగుతూ, లోకమంతా బీభత్సమైన భయముతో యుద్ధాలు. ప్రతి దేశంలో ఉన్న, బాగా వినండి, ప్రతి దేశంలో ఉన్న యుద్ధాయుధాలు మొత్తం అయిపోతాయి అంటే వాడేస్తారు. ఒక దేశం మీద ఒక దేశం మీదకి యుద్ధంలో ఉన్న ఆయుధాలు మొత్తం వాడేస్తే ప్రపంచం ఏమైంది? 3వ భాగం నాశనమై కాలిపోద్ది, 3వ భాగం పాడైపోద్ది. ఇంత జరిగినా చూడలేని, నడవలేని, కనలేనటువంటి వెండి, బంగారు, రాతి, కర్ర వంటి విగ్రహాలకు పూజలు చేసేవారు పూజలు మానుకోరంట. వారు చేస్తున్న జారత్వం, చోరత్వం, దొంగతనాలు ఎక్కువ అవుతాయి రాబోయే రోజుల్లో. పబ్లిక్ గా తిరుగుతారు దొంగలు, బజార్లో తిరుగుతారు. మెడలో చైన్ ఉందా, ఏమ్మా ఇడాగు చైనటి అడిగి తీసుకుంటారు. నువ్వు ఇయ్యాలి, పోలీసుకు చెబుతానంటే వాళ్ళు అక్కడ ఉండరు. మీకు ఇప్పుడైనా సరే నైజీరియా దేశం, ఆ ప్రాంతానికి వెళ్తే 100 రూపాయలకు మనిషిని చంపెత్తుకుపోతున్నారు. 100 రూపాయలు చాలంట వాళ్ళకి. అంటే అంత కరువు నైజీరియా ప్రాంతంలో. ఎవరి దగ్గర ఒక బిర్యానీ ప్యాకెట్ కానీ తీసుకొని పోతుంటే ఆకలితో ఉన్న వాళ్ళని పట్టుకొని అది ఇవ్వమంటారు. ఇకపోతే దెబ్బకు నడువులు ఎరగొడతారు, చంపేస్తారు. వారి బాబు నన్ను ఎందుకు చంపుతాయి? బిర్యానీ ప్యాకెట్, అన్నం ప్యాకెట్ కోసం చంపుతారు. ఇప్పుడుంది అది ఆ కరువు. అది భూలోకం అంతా రాబోతుంది. మంచి రోజులు లేవు. భయంకరమైన భీకరత్వం. ఇంత జరిగినా మీ విగ్రహ చోరత్వాలకి, జార, చోర, మంత్రములు, మాయా మంత్రములు. ఏంటవి? రాబోయే కాలంలో మాయా మంత్రాలు ఉంటాయా ఉండవా రాబోయే కాలంలో? ఒక ఆయన అంటాడు, ఈ రోజుల్లో చేతబడి ఉండయా పాస్టర్ గారు? ఈ రోజుల్లో ఎందుకుండవు? ఇంకా ఎక్కువ అవుతాయి. వశీకరణలు ఎక్కువైన. యూట్యూబ్ కొడితే చాలు, ఎవరెవరిని వశీకరణ చేయాలో యూట్యూబ్లు చెబుతున్నాయి. మగ మనుషులకు పసర ఎట్ట పెట్టండి, భర్తను ఎలగొట్టి ఇంకొకరిని ఎట్ట ఉంచుకోవాలి, భార్యను ఎలగొట్టి ఇంక 10 మంది ఎట్ట తిరగాలి, మీకు ట్రైనింగ్లన్నీ అందులోనే ఉండే. నాశనం అవ్వటానికి ఎంత సర్వనాశనం అవ్వాలో యూట్యూబ్లు చక్కగా నేర్పిస్తారు. వశీకరణం, దినుసులు, బొనుసులు, పచ్చిగడ్డలు, ఎండుగడ్డలు,
రాను రాను మంత్రాలు ఎక్కువ అవుతున్నాయి బాబు, చేతబడులు ఎక్కువ అవుతున్నాయి అయ్యా, దెయ్యాలు ఎక్కువ అవుతున్నాయి అయ్యా, అగవరాలు ఇగోరాలు, అగోరి ఆడగోరి, ఈ మన మగ అగోరి అంట, మగ అగోరేనా ఆడగోరి, ఆమె ఆడాళ్ళ ఆడాళ్ళ మగళ్ళ. మీలోనే ఇంత కన్ఫ్యూజ్ వచ్చింది, నాకు అర్థం కాలే. కాదండి, మగగోరి ఆడగోరి. ఇప్పుడు ఆ ఒక్క ఇన్సిడెంట్ ద్వారా ప్రపంచం మొత్తం మాయా మంత్రాలనే ఇంకా ఎక్కువ చేసుకోవాలనే ప్రేరేపణ ఉన్నాయని రుజువు, వాళ్ళే రుజువు. మేము చేస్తున్నామని చేస్తున్నా. ప్రార్థన యేసయ్య ద్వారా వాటన్నిటికీ విరుగుడు. దేవుని స్తోత్రం కలుగును. ఏ మంత్రాలు నీ మీద చేయబడినా, ఏ చేతబడు నీ మీద చేయబడినా వాటన్నిటినీ ఎల్లగొట్టేది మన యేసయ్య. దేవుని స్తోత్రం కలుగును. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పోయిన ఆదివారము మన తురకపాలెం నుంచి ఒక అక్క వచ్చి సాక్ష్యం చెప్పింది. ఆ కూర్చున్న వాళ్ళ ఆ మామగారు వాళ్ళ కూతురే, వాళ్ళ మనమడు GGH లో అలాంటి కేసు డాక్టర్లు ఎప్పుడు చూడలేదంట. ఒళ్ళంతా పచ్చగా అయిపోయింది, గ్రీన్. ఆ పచ్చని చెట్టు ఎలా ఉందో ఆ పిల్లవాడి యొక్క దేహం అలా అయిపోయింది. మామూలు పసికెరలు వస్తే ఒక గంట సేపు పొద్దున్న ఎండలో పెట్టడం అనేది అందరికీ తెలుసు. అది ఆ పసికెరలు కాదంట అవి. అయ్యంటో పసికెరలు, ముక్కులమ్మట రక్తం రావడం, 180 ఊరుకు రావడం, ఊపిరి లేకపోవడం, ఊపిరి కూడా లేదు. ఐసీయూలు వెంటిలేటర్లో పెట్టి ఆ పిల్లవాన్ని పుట్టిన వెంటనే, అదే ఆపరేషన్ చేసి తీసిన వెంటనే వెంటిలేటర్లో పెట్టి, ముక్కులు కై పెట్టి మళ్ళీ వేడి సరిపోయే పవర్తో ఏందో లైట్లు పెట్టి బాక్సులో పెట్టి 3 రోజులు పెడితే రోజుకి 1,50,000 బయట అయితే ఆ బాక్స్ ఖరీదు. వాళ్ళు ఫ్రీగానే చేశారు, దేవుడి దయ వల్ల, గవర్నమెంట్ వాళ్ళు. లాస్ట్కి డాక్టర్లు ఐసీయూలో వెంటిలేటర్లో పెట్టి, ఈ బిడ్డ ప్రాణం పోయిందమ్మా, ఊపిరి లేదంటే బోర్లు పెద్దగా ఏడ్చుకుంటూ నాకు ఫోన్ చేశారు. అన్నయ్యా ప్రాణం పోయింది అన్నయ్య. నేనేమన్నానంటే, అమ్మా మీ కుటుంబానికి ఒక శాపం ఉంది. ఏమిటంటే పసికందులు బతకకుండా చేతబడి చేశారు ఆ కుటుంబానికి, చేతబడి చేశారు. అంతేకాదు ఆ కుటుంబానికి వాళ్ళు ఏం పెంచుకుంటారో అవి కూడా చచ్చిపోయేటట్టు చేశారు. దాదాపుగా ఒక 4-5 గేదెలు ఈయన వెంటనే 4-5 గేదె పిల్లలు చచ్చిపోయినాయి వాళ్ళ. తర్వాత కడుపులోనే 3 నెలల పిల్లలు ఈసుకొని చచ్చిపోయినాయి వాళ్ళ ఇంట్లోనే. చాలా సార్లు అవి జబ్బొచ్చి కింద పడిపోయి 3 రోజులు మేత తినకుండా నీళ్లు తాకుండా పడిపోయిండేవి. అట్లా ఒక 7-8 సార్లు తెలుసు నాకు. ఆమె ఎప్పుడన్నా ఫోన్ చేసిద్ది, ప్రార్థన చేసేటప్పుడు నుండి బరిసెలో పెడతానని ఫోన్ తీసుకెళ్లి సెల్ ఫోన్ బరిలకు వాడుతున్నా. అది అలో అంటుంటే మరి అది ఏమంటదో ఏమో. ప్రార్థన చేయగా లేచి నీళ్లు తాగిద్దంట అది. దేవుని స్తోత్రం. గేదె పిల్లలు చచ్చిపోయినాయి. 3 నెలలకు, 2 నెలలకు, 6 నెలలకు పిల్లలు పడిపోయినాయి. అదే అలవాటు వాళ్ళ కూతురు మీద పడ్డది. కూతురుకు పెళ్లి అయింది. ఆ పిల్ల కూడా 3వ నెల పసిగందు లోపల చచ్చిపోయింది. పసిగందు చచ్చిపోయాడని 2 పెద్ద డాక్టర్లు హాస్పిటల్స్ స్కానింగ్ రిపోర్ట్లు ఇచ్చారు. నాకైతే ఏమనిపిస్తుంది అంటే, ఇంతకుముందు వాళ్ళ ఇంట్లో చాలా గేదె పిల్లలు చచ్చిపోయినాయి, మధ్యలో 3 నెలలు పోయినాయి. ఇది కూడా ఏదో ఆ పిల్ల మీదకి చేతబడి వచ్చింది. అన్నయ్య అపరసన పిల్లలు ఇచ్చారు అన్నయ్య, వేస్తున్నాము, కొద్దిగా సుఖంగా మొత్తం పిడమంతా పడేటట్టు ప్రార్థన చేయమని వచ్చి చర్చికి చెప్పింది. పిచ్చి తల్లి, 3 ఏళ్ళు పిల్లైనాక లేక బిడ్డని ఫలాలు తీసుకెళ్ళినప్పుడు దేవుడు ఇచ్చినప్పుడు సుఖంగా ఆ ఉన్నదంతా పడిపోయేటట్టు ప్రార్థన చేయమన్నావు. మేము సాయంత్రం మీ ఇంటికి వస్తామని వెళ్తూ ఒక కిలో చక్కెరకేళి తీసుకుపోయాం. వెళ్ళి ఎన్ని డజను, కిలో కాదు డజన్ పట్టుకొని పోయాం. ఇద్దరం ప్రార్థన చేసి ఇచ్చాం. ఆ బిళ్ళలు అంటే ఈ బరిగొడ్లకు వేసే బిళ్ళలు, ఎంత పొడుగు బిళ్ళలు, ఎంత ఉండే. వామ్మో, 250 రూపాయలు సీటు ఈ మింగుతున్నావా? మా దేవుడు ఇచ్చిన గర్భఫలం. మీ ఇంట్లో చాలా గేదె పిల్లలు చచ్చిపోయినాయి. ఇప్పటికే అదే చేతబండి నేను ఎంటాడుతుంది. కన్నీరు కాచి ప్రార్థన చేద్దాం అని మళ్ళీ అదే పండ్లు ఇచ్చి ప్రార్థన చేసి ఒక వారం అయినాక ఇక్కడ రమేష్ హాస్పిటల్లో మళ్ళా చెకప్ పంపితే అక్కగారి పర్యవేక్షణలో చెకప్ చేస్తే ఆ పిండం మళ్ళా బ్రతికి కదిలాడుతా ఉందంట. దేవునికి స్తోత్రం. అద్భుతమే మరి, అది డాక్టర్ల చరిత్రలో అద్భుతమే.
డాక్టర్ల చరిత్ర అద్భుతమే అది. ఆమెకి చక్కటి బిడ్డ పుట్టాడు. ఇవాళ చర్చిలో ఆ పిల్లోడు గురించి నేను చెప్పానమ్మా, నమ్మండి. నేను అరగంట నుంచి గమనిస్తున్నా. ఆ పిల్లగాడికి సంవత్సరంన్నర అనుకుంటా, 2 ఏళ్ళు కావచ్చు. ఇంత పిల్లగాడు కూర్చొని అరగంట సేపు రెప్పారకుండా వాక్యం వింటున్నాడు, నేను చెప్పే వాక్యం. ఆ పిల్లగాడు అరగంట సేపు నా నోటంకి లాగా చూస్తున్నాడమ్మా. ఏది ఈ కడుపులో అబార్షన్ బిడ్డలు బిగినాడు. దేవుని చిత్తం చూడమ్మా. నువ్వు చంపాలనుకున్నా కానీ దేవుని ఏర్పాట్లు ఉన్న పిల్లోండి దేవుడు చంపడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆ కళ్ళజోడు పిల్లోడు చనిపోయాడని వాళ్ళమ్మ 2 సార్లు ఏడిచింది. ఐజీలో ఉంటాడు, బాటుగా నీకు లేదని ఇద్దరిని పిలిచి డాక్టర్లు మీరు సిద్ధపడమని చెప్పారు. అమ్మాయి నువ్వు ఏడ్చన్నా చెప్పు, చెప్పినాకన్నా నిజమే. కొన్ని లక్షల రూపాయల దాకా మొన్న ఖర్చు అయింది. ఇక్కడ గుంటూరు పెద్ద చిల్డ్రన్ హాస్పిటల్లో కుదరదు అనుకున్నారు, విజయవాడకి తీసుకుపోయి వాళ్ళు పంపించారు. అక్కడ పోతే వాళ్ళు కూడా చేతులెత్తి ఇంకా లేదు మీ పిల్లోని తీసుకెళ్ళను, ఐసీయూలో పెట్టారు, వెంటిలేటర్లో పెట్టారు, మాస్కులు వేశారు. దేవుడు ఎవరినైతే వాడుకోవాలని ఉన్నాడో వాళ్ళని చచ్చిపోయినా కానీ బతికించుకొని తెచ్చుకుంటాడు. రోషము కలిగిన యేసుక్రీస్తు దేవుడు. నువ్వు ఇంకా బతికున్నావంటే ఎందుకు బతికావా నీకే తెలియట్లా. నువ్వు ఇంకా బతికిస్తున్నాడంటే ఎందుకు బ్రతికావని నీకు తెలియట్లా. దేవుడు నాకేం చేస్తున్నాడంట, ప్రతి ఆదివారం వస్తున్నా కానీ నాకేం జరగట్లేదు అంటే ఏం జరగాల? దేవుడు నిన్నెంత బ్రతికి. నేను కరోనా సెకండ్ వేవ్ 2021లో హాస్పిటల్లో డాక్టర్లు కుప్పలుగా హాస్పిటల్ ఎదురుకొచ్చిన అంబులెన్స్లు ఆగి, ఆక్సిజన్ లేక, టయానికి వెంటిలేటర్ ఇవ్వక హాస్పిటల్ ముందు చచ్చిపోయిన వాళ్ళు లక్షల మంది కదా, ప్రపంచం అంతటా, ఒకచోట కాదుగా. అందులో నేను ఒక్కనే. నాకు 5 రోజుల దాకా హాస్పిటల్లో ఎక్కడ కూడా ఖాళీ దొరకలా. చివరికి ఒక కంపౌండర్ గారి ద్వారా మా ఊర్లో, అది అక్కడ ఊరు బయట ఎక్కడో ఒక చిన్న బరిగొట్ల సావిడిలో, నాకు బరిగొట్ల సావిడే మా కరోనా డబ్బు చేత ఇప్పుడు 7 అంతస్తులు బిల్డింగ్ కట్టించారు వాళ్ళు. దెబ్బ కరోనాలు రావటం 7 అంతస్తులు మల్టీ స్పెషల్ సూపర్ స్పెషాలిటీ కట్టాడు ఆయన. నేను అనుకుంటున్నాను నన్ను బతికిచ్చాడు ఎట్టయితే. రోజు వచ్చి ఏమండి పాస్టర్ గారు అంటున్నాడు ఆ డాక్టర్ గారు. ఇంకా ఉన్నావా అన్నట్టు కాకేస్తాడు. నీకేం భయం లేదులే పాస్టర్ గారు, అలా ధైర్యం చెప్పాడు పాపం ఆయన. ఏ మాట కా మాట. ప్రభువా ఈ ఆసుపత్రిని దీవించన్న బరిగొడ్డి సావిడి తీసేసి రేగుచ్చాడు. ఇప్పుడు 4-5 అంతస్తులు అర్థం వేసి పర్వాలా. నాకు మేలు చేసిన ప్రతి ఒక్కళ్ళు పెద్ద ఇళ్ళు కూడా కట్టుకున్నారు, పెద్ద హాస్పిటల్ కూడా కట్టుకున్నారు. చనిపోయిన నన్ను బ్రతికించారు. ఆయన సంకల్పం చూడడం. దేవుని స్తోత్రం. నువ్వు ఇంకా ఎందుకు బతికావు? జీవితాంతం సచ్చిందాకా ఉద్యోగాలు చేసుకొని, సచ్చిందాకా వ్యాపారాలు చేసుకొని, సచ్చిందాకా పంటలు పండించుకొని, సచ్చిందాకా కూలి పనులు చేసుకొని బతికి ఎట్టకట్టక అమ్మయ్య నేను హాయిగా చచ్చిపోయిందాకా ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోతున్నా అనుకోవటానికి నువ్వు బ్రతుకుతున్నావని అనుకోవద్దని దేవుడు చెబుతున్నాడు. నీ ద్వారా దేవుని పని జరగాలి. ప్రైజ్లా. అయితే పోయిన వారం ఆ అక్క ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పి, మా అబ్బాయి ఒళ్ళంతా పచ్చగా ఉన్నాడు, డాక్టర్లకు కూడా ఇంకా ఊపిరి లేదంట. అసలు ఇదేంటి ఊపిరి ఆగిపోయిందంటండి, టెస్టింగ్ చేస్తే హార్ట్ ఆగిపోయిందంటండి, గాలి లేదంటండి. ఆ బాక్స్ లో పెట్టి వీళ్ళతో కౌన్సిలింగ్ చేస్తున్నారంట, సిద్ధపరుస్తున్నారు. వీళ్ళని మైండ్కి వాళ్ళే గుర్తు చేస్తారు ఎక్కడ బాచి పెట్టుకుంటే మంచిదా అని. ఆ టైంలో పెద్దగా ఏడ్చుకుంటా నాకు ఫోన్ చేస్తే, అమ్మా మీ ఇంటి అసలే గేదె పిల్లలు చాలా చచ్చిపోయినాయి, అట్లాగే చచ్చిపోయిన పిండానికే మీరు అబార్షన్ పిల్లలు మింగిన వాళ్ళయ్యా. ఆ బిడ్డనే బతికించింది దేవుడు, ఈ బిడ్డను బతికిడా, మీరెందుకు కంగారు పడతాడు, ఆ బిడ్డను దేవుడు బతికించి తీసుకొస్తాడులేమా అన్న. నిన్న గురువారం ఆ పచ్చదనం ఎట్లా పోయిందో ఏమో, ప్రార్థన చేసిన అరగంటకి పచ్చదనం పోయిందంట. దేవుని స్తోత్రం కలుగును కాక. ప్రార్థన చేసిన అరగంటకి డాక్టర్లు మళ్ళీ ఎలా ఉంది చూస్తే వాడు మళ్ళీ గుండె లబ్బు కొట్టుకుంటా ఊపిరి పీలుస్తున్నాడు, డొక్కలెగరేస్తున్నాడంట. దేవుని స్తోత్రం. మరుసటి రోజుకి జనరల్ వాటికి ఎట్లా తెచ్చారు? అంత సివియర్ ఉన్న కేసు అదేంటి అట్టట మారింది, ఇదేం రోగమో మాకు తెలియదు అన్నారే. అదే రోజు నేను ఏం వాక్యం చెప్పానంటే, ఈ 9వ అధ్యాయంలో గుర్రము వచ్చి వాటి తోకతో పాము తలకాయ ఏమో తోకలాగా, ఆ తోకకు పాము తలకాయ ఉంటుందట, నోట్లో నుండి అగ్ని పడిద్దంట. నిజంగా అది గుర్రం అంటే గుర్రం కాదు. గుర్రము అంటే బైబిలులో అతి వేగముగా వ్యాపించు వ్యాధి అని, బహు స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది, వ్యాపిస్తుంది. తోక, పాము తోక అంటే అర్థం ఏంటంటే, పాము కరిస్తే ఒళ్ళంతా పచ్చగా మారి నురుగు ఎలా గక్కుతారో ఆ జబ్బు నా పిల్లోడికి వచ్చింది.
అలాగే ఆ పిల్లవానికి ఒక్కనికి ఎలా వచ్చిందో 20 గంటలు వచ్చింది ప్రపంచం అంతటా. దిక్కులలో నలుగురు దేవదూతలకు అధికారం ఉంది. 20 కోట్ల మంది, 20 కోట్ల మందిని ఇలా పట్టుకున్న వారికి వెంటనే 5 నిమిషాల్లో మళ్ళా వాళ్ళకి అలాగే బాడీ మారిపోయి మురుగకి చచ్చిపోతారు. 40 కోట్లు అవటానికి ఇంకొక గంట, 80 కోట్లు అవటానికి ఇంకొక గంట, 120 కోట్లు అవటానికి ఇంకొక గంట. 1, 2, 3 రోజుల్లో భూలోకం మొత్తం 3వ వంతు చచ్చిపోయే భయంకరమైన వ్యాధి. ఇలాంటి బీభత్సమైన పరిస్థితుల్లో కూడా వారు పూజించే దేవతా దేవుళ్లను మానరట. జార, చోర, విగ్రహారాధన, మాయ, మంత్రములు మానుకోరట. మంత్రములు ఇందాక నేనేం చెప్పాను? శాంతపడే శక్తులు ఆ కుటుంబంలో ఉన్నాయి. ఉన్న వాటిని ఉన్నాయని చెప్పడం కాదు, వాటిని విడుదల చేయటానికి కూడా ఒక ప్రార్థన చేస్తే అవి విడుదల పొందుతా ఉన్నాయరా లేదా? దేవుని స్తోత్రం కలుగునుగా. ఉన్నాయి అనేది నిజమే, ప్రార్థన చేస్తే దేవుడు విడిపించాడు అనేది కూడా దేవుని స్తోత్రం. మన దేవుడు గొప్ప దేవుడు, హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు, హల్లెలూయా. గొప్ప దేవునికి స్తోత్రాలు కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చిన్న అంశము చాలా గొప్పదే, కానీ 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఎందుకు వారు చేయుచున్న విగ్రహారాధన, పూజలు, వారి యొక్క జార చోరత్వాలు, వారి మాయ మంత్రాలు ఎందుకు మానుకోలేదు? ఎందుకు మానుకోరు అంటే అర్థం ఏమిటంటే, దేవుని ముద్ర వారికి లేదు. దేవుని ముద్ర లేని వాళ్ళు పాపములో అలాగే కొనసాగుతారు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో విగ్రహారాధకులు అంటే తర్వాత కర్ర, గడ్డి, కొయ్యకాలు, బంగారం, వెండి, వెలగల రాళ్ళు అనే విగ్రహాలకు మొక్కుట అని ఉందే. దాని అర్థం ఏమిటంటే, నిజంగా మీరు అనుకునే హిందువులు పూజలు చేసే విగ్రహారాధనల గురించి మీకు ప్రకటన గ్రంథంలో చెప్పడు. ప్రకటన గ్రంథంలో విగ్రహారాధనలు అంటే దుర్బోధలు అని అర్థము. అది నేను 2వ అధ్యాయంలో వివరించి చాలా చెప్పాను, మీకు ప్రతిరోజు చెప్పాను. అనగా అంత్యకాలంలో ప్రతి ఆదివారం ప్రభు బలారాధన ఇవ్వాలి అనేది సత్యబోధ. ఇలాంటి ఎన్ని శ్రమలు వచ్చినా మాకు వాక్యము యేసయ్య కావాలని ప్రార్థనలు అయితే చేస్తారు, కానీ ప్రతి ఆదివారం ప్రభు బల్ల అయితే ఇరు. ఈ శ్రమలన్నీ వాడు భరించినప్పటికీ కూడా ఇదిగో నేను వాక్య ప్రకారంగా నేను క్రమపడుదామనే మనస్సు పాస్టర్ గారులకు రాదు. కారణం, వీరు వాత వేయబడిన మనస్సాక్షి. అయ్యా, నేను ఈ వాక్యం ఎలా ప్రారంభం చేశాను? మీకు ఒక భయంకరమైన మోసపోయే భ్రష్టాత్మ మన మీదికి రాకుండా ఉండును గాక. ఓ భయంకర ప్రమాదం నుంచి మనము తప్పించుకొందుము గాక. ఎందుకు వాళ్ళు సర్వసత్యంలోకి రాలేకపోతున్నారంటే, గుండెలు పగిలిపోయే వాక్యం ఒకటి ఉంది. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. మొదట భ్రష్టత్వమును సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడనబడును, ఏది పూజింపబడును, దానంతటిని ఎదిరించుచు దానికి అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఎవడును ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. నేను ఇకను మీ ఎదుట ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పి తినని మీకు జ్ఞాపకము లేదా? కాబట్టి వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించునవి ఏవో అది మీకు ధర్మ విరోధ సంబంధమైన ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసేవేయబడు వరకు అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించును. తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. చదవండి, అండర్లైన్ చేసుకోండి. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన
సమస్త బలముతోను నానా విధములైన సూచక క్రియలతోను మహత్ కార్యములతోను దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గలవారందరూ సత్య విషయమై పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారి మీదికి పంపుచున్నాడు. వాట్ ఏ అమేజింగ్ డేంజరస్ సిచ్యువేషన్. ఒక అద్భుతమైన భయంకరమైన శిక్ష. దేవుడు ఒక శక్తిని భూమి మీదకి పంపిస్తున్నాడమ్మా. అయ్యా, ఏం శక్తి అండి అది? ఆ శక్తి పేరు ఏంటి? చదవండి. దేవుడు ఒక శక్తిని పంపిస్తున్నాడు. 12వ వచనం చివర్లో, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడే వారికి పంపుతున్నాడు. ఈరోజు అంశం పేరు ఏమిటంటే, చాలా జాగ్రత్తగా వినండి, దేవుని ముద్ర కలిగిన వారు, దేవుని ముద్ర లేని వాళ్ళు. ఇది అంశం. దేవుని ముద్ర ఉన్న వారి మీదకి దేవుడు ఏ రీతిగా ఏర్పరచుకుంటాడో అది ఒక అంశం. అది పోయిన వారం చెప్పా. దేవుని ముద్ర అనగా ఆ వచ్చిన పేరు ఎక్కడ? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29 అని చెప్పాలా వచనం కూడా. ఎవరిని దేవుడు ముందు ఎరిగానో వారిని పిలిచాను, ఎవరిని పిలిచాడో వారిని నిర్ణయించారు, ఎవరు నిర్ణయించారో వారిని నీతిమంతులుగా, ఎవరు నీతిమంతులుగా తీర్చిన వారిని. ఇది దేవుని ముద్ర. ఈ ముద్ర ఉన్న వారికి ఉండే లక్షణం పేరు ఏమిటంటే, బాగా వినండి, ఈ ముద్ర మీకుందో లేదో తెలియటానికి, ఈ దేవుడు ముద్ర ఎవరికి ఉందో తెలియటానికి ఒక లక్షణం ఉంటుంది ఏళ్లలో. ఆ లక్షణం పేరు ఏమిటంటే, సత్యమును నమ్ముట యందు అభిలాషం ఉంటది. అది రాసుకోండి. ఇంతకంటే మీకు ఆన్సర్ ఏం లేదు బైబిల్ మొత్తం మీద. దేవుని ముద్ర ఉన్న వాళ్ళకి సత్యమును నమ్మే అభిలాష ఉంటది. ప్రైజ్ లార్డ్. ఏమంటది చెప్పండి? సత్యమును నమ్మే అభిలాష. మొన్న ఒక పెద్ద సీనియర్ పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి మమ్మల్ని పిలిచారు. ఆయన అప్పుడు అమెరికా నుంచి వచ్చారు. ప్రార్థన చేయించుకోవటానికే పిలిచారు. వెళ్ళాము. ప్రార్థన చేసి నూనె రాయిపోతుంటే, ఈ నూనెలు రాస్తావేందయ్యా, అసలు నూనె లేకుండా చేయి నాకు అన్నాడు. అయినట్ట నూనెలు రాయొచ్చా అన్నాడు ముసలాయన. నేనుండి, అయ్యారు ఇదిగో యేసయ్య శిష్యుల్ని ఎట్టు వెళ్ళినా నూనె రాసి ప్రార్థన చేయమని ఇద్దరిద్దరిని పంపించాడు. మీలో ఎవడైనా రోగి అయితే వాళ్ళు నూనెలు రాశారా మరి అంటే, ఇదిగో రాశారని వచనాలు చూపిస్తానే ఉన్నట్టు. అయ్యో బాబు, నేను చాలా వాక్యాలు చెప్పా కానీ నేను దాని గురించి ఎప్పుడు ఆలోచన చేయలేదు. అట్లయితే నాకను నా భార్యకి నూనె రాపించుకో పాస్టర్ గారి చేత. అప్పటిదాకా ఆయన వ్యతిరేకము, చెప్పిన వెంటనే సత్యము యందు అతనికి ఏం కలిగింది? అభిలాష. హల్లెలూయా చెప్పండి. నీకు సత్యం తెలియకపోతే అక్కడ పాపం కాదు, కానీ తెలియచేటట్లు వచనం చూపించినాక మారకపోవడము సత్యమందు వారికి అభిలాష లేదు. ప్రతి ఆదివారం ప్రభు బల్లారాన్ని తీసుకోవాలి అని నేను గంటా పదంగా 1,00,000 మందిలో చెప్పాను. 1000 మంది పాస్టర్లు అందరికీ తెలుసు, లక్షల మంది పాస్టర్లకు తెలుసు ప్రతి ఆదివారం ఇవ్వాలని తెలుసు. కానీ వాళ్ళు ఏమంటారంటే, నేను మొదటి ఆదివారం ఇస్తా, లేకపోతే 2వ ఆదివారం ఇస్తా, లేకపోతే 3వ ఇస్తా, నెలాఖరులో ఇస్తా, నా ఇష్టం. అప్పుడు దేవుడు ఈ పాస్టర్ గారుల మీదకి ఒక ఆత్మను పంపిస్తాడు. ఏమిటయ్యా ఆత్మ అంటే చెప్పండి? ఏం ఆత్మ అది? సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష వారికి ఉంది గనుక వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని వాళ్ళ మీదకి, మోసం చేసే శక్తిని దేవుడే పంపిస్తున్నాడట. ఇప్పుడు వాళ్ళకి మీరు ఎంత అని చెప్పండి, వాళ్ళు ఏనారు? జార చోరత్వములు, వారు పూజించుతున్న విగ్రహారాధన, కర్ర, వెండి, బంగారం, మాంత్రిక, తాంత్రిక, వారి మంత్రముల నుంచి వాటిని విడిచిపెట్ట
ఇష్టము ఉండదు, ఇక వాళ్ళకి విడిచిపెట్టారు, అందులోనే కొనసాగుతారు. అరే 10 మంది దేవదూతల బూరల శబ్దాల చేత లోకమంతా సర్వం నాశనం అయిపోయే శాపాలు, రక్తపాతాలు, కరువులు, విపరీతమైన శాపాలతో ఉంది కదా, ఇక నుంచి అన్న వాక్యం పట్ల క్రమంగా ఉండండి అంటే మేము బాగానే ఉన్నాం, పరిశుద్ధంగానే ఉన్నాం. నాకు దర్శనాలు బాగా కనపడుతుంది, దేవుడు బాగా తెల్లక్షరాలతో గాలిలో కనపడ్డాడు దేవుడు. నైట్ చుట్టూరు దేవుడే, నాకు మహిమే చుట్టూరు ఎలుగే. నీకు దర్శనం కాదు ఇక్కడ కావాల్సింది. అయితే అంత్యకాలంలో క్రీస్తు విరోధి రాకడ వచ్చినప్పుడు వాని రాకడ, వాని క్రియలు ఎలా ఉంటాయో కూడా గుర్తుపట్టనంత మాయలోకంలో ఉండి వానితో పాటు వెళ్ళిపోతారంట. ఇదే స్తోత్రం, ఇదే చెయ్యంట. దేవుడే వాళ్ళకి అట్లా మైండ్ పెట్టి మోసపరిచే శక్తినిచ్చి పోండ్రా మీ కర్మంటూ దేవుడే తోల్తాడు అంటాడు. దేవుడే తోల్తాడు. దేవుడు తప్ప మోసపరిచే శక్తిని దేవుడు పంపించాడు. అయితే దేవుడు తప్ప అంటే ఆ మోసపరిచే శక్తిని నా మీదకి పంపట్లా, మీ మీదకి, మన సంఘంలో వాళ్ళ మీదకి పంపట్లేదు. ఎందుకో తెలుసా? మనము సత్యము పట్ల అభిలాష కలిగిన వాళ్ళం. మిగిలిన వాళ్ళ మీదకి ఎందుకు పంపించారంటే దుర్నీతి పట్ల అభిలాష కలిగిన వారు. మీలో ఎవరైనా ఒక 5-6 అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటారేమోనని నేను ఒక సందేశం పరిచయం చేస్తా. అందరికి అర్థం కాదు, తలలో పగిలిపోయే సందేశం అది. సత్య ప్రవక్త, పాత నిబంధన గ్రంథ కాలంలో సత్య ప్రవక్త, ఏకైక ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏమిటి? ఒకే ఒక ప్రవక్త, సత్య ప్రవక్త అంటారు ఆయన్ని. ఆయన పేరు ఏలియా. నువ్వు పాత నిబంధన అంటే కొత్త నిబంధన చెప్తావేమయ్యా? నువ్వు చెప్పింది కరెక్టే కానీ అది కొత్త నిబంధనకి అన్వయించు. ఓకే, పర్వాలేదులే. దగ్గరికి వచ్చాడు. క్రొత్త నిబంధన కాలంలో సత్య ప్రవక్త ఎవరంటే ఎవరు? పౌలు గారు. పౌలు గారు యేసయ్య కాలంలో బాప్తిస్మం ఇచ్చు. కానీ పౌలు గారు ఇక్కడ మాత్రం కృత నిబంధన కాలంలో పౌలు గారు సత్య ప్రవక్త. పాత నిబంధన కాలం మొత్తానికి నీడ, ఓల్డ్ టెస్ట్మెంట్ కాలం మొత్తానికి ఏలియా అంటారన్నమాట. అంటే మిగిలిన వాళ్ళు సత్య ప్రవక్తలు కాదా అని కాదు నేను అనేది. సత్య ప్రవక్తలకు ఎగ్జాంపుల్ అగ్రగణ్యుడు ఒక ఆయన ఉంటాడు, ఆయన ఏలియా. ఈ ఏలియాకి ఆపోజిట్ దుర్బోధ అనే ఒక స్త్రీ ఉంటది. దుర్బోధ అనే ఒక స్త్రీ ఉంటది. ఏలియా అనే ఒక ప్రవక్తకి, సత్యముకు దుర్బోధ అనే ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ పేరు ఏమిటి? యెజబెలు. యెజబెల్ అనే ఒక ఫిజికల్ రాణి ఉంది, రాజు గారి భార్య, అహాబు గారి భార్య. ఇజ్రాయెల్ రాజు ఆయన. అహాబ్ అంటే యూదుడే, ఆయన భార్య. ఆ భార్యలో ఉన్న ఒక స్వభావం గురించి మాట్లాడుతున్నా. ఆవిడ మంచిదే, యెజబెల్ అనే స్త్రీ మంచిది, కానీ ఆవిడలో అప్పుడప్పుడు దెయ్యం బయటపడి మాట్లాడుతుంది. ఆ స్వభావం గురించి మాట్లాడుతుంది, అది దుర్బోధ. ఇదే దుర్బోధ మీకు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో నీవు యెజబెలను స్త్రీని ఉండనిచ్చుచున్నావు అంటాడు. 2వ అధ్యాయంలో 21లో తుయతైరా సంఘస్థురాలా నీలో యెజబెలు ఉంది అంటాడు. యెజబెలు చచ్చిపోయి అప్పటికి 2000 సంవత్సరాలు, దగ్గరగా 2000 సంవత్సరాల కింద చచ్చిపోయిన ఆ యెజబెలు ఈ తుయతైర సంఘానికి ఎలా వస్తుందంటే దుర్బోధ అనేది చావదు. ఎప్పుడు అక్కడ యెజబెల్ అనే పేరుతో ఉంది, ఇప్పుడు అదే దుర్బోధ ఇక్కడ ఉంది. ఈ దుర్బోధ అనే యెజబెల్ అనే స్త్రీని మర్చిపోండి మీరు. ఇప్పుడు దుర్బోధ అనే ఒక స్త్రీ అనుకోండి, కానీ ఆవిడ కాదు అసలు. ఆమె సౌలు రాజుకి, అహాబు తన భర్త అయిన అహాబు రాజుకి ఏమని చెప్పిందంటే, నాకు నాబోతు ద్రాక్ష తోట కావాలి అంది. రాణి రాజు తలుచుకుంటే ద్రాక్ష తోటలు ఎన్ని లేవు, చాలా ఉన్నాయి, పండించుకో. ఏం చేసి చచ్చిద్దండి ఈ సైతాను. ద్రాక్ష తోట తెచ్చుకొని ఎన్ని కాయలు తింటది, తినమను. లారీలు వస్తాయి ఇంటికి, బండ్లు వస్తాయి. నాకల్లా నాబోతే కావాలి. ఎందుకంటే నాబోతు సత్య ప్రవక్త అనుచరుడు, దేవుని స్తోత్రం. నాబోతు దేవుని సేవకుడు. దేవుని సేవకుని యొక్క ద్రాక్ష తోట తినాలని దుర్బోధకి ఆశ పుట్టింది. ఇక్కడ వ్యక్తులను తీసేయండి. దుర్బోధకి దేవుని యొక్క సంఘము అనే పచ్చగా ఉండే సత్యవాక్య సంబంధమైన ఆత్మల్ని తినాలనే ఒక దాహం పుట్టింది. అప్పుడు నాబోతుని అడిగితే నేను ఇవ్వనన్నాడు. ఇవ్వననేసరికి నాబోతుని చంపించాడు. అప్పుడు నాబోతు యొక్క రక్తము అక్కడ నది దగ్గర కార్చబడింది. కుక్కలు వచ్చి
అప్పుడు సత్య ప్రవక్త కడుపు మండి కళ్ళు ఉరిమి చూసి ఈ రాజుగారి దగ్గరికి రాణి దగ్గరికి వచ్చి అంటాడు, ఏ స్థలంలో నాబోతు రక్తం వచ్చిందో అదే స్థలంలో అదే రక్తం పడిన అక్కడే నీ రక్తం కూడా కడుగుతారు, కుక్కలు వచ్చి నాగుతాయని శాపం పెట్టి వెళ్ళిపోతాడు, శపిస్తాడు. ప్రవక్త మరణాన్ని కూడా ప్లేస్ను కూడా డిసైడ్ చేస్తాడు. నువ్వు అక్కడే చేస్తావు, నీ రక్తం అక్కడే కుక్కలు నాగుతాయి. నువ్వు ఎక్కడైతే ఎవరిని ఏం చెయ్యాలనుకున్నావో నీకు అదే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, సత్య ప్రవక్తని అలాగే సత్య బోధన చంపాలనుకొని, ఇక్కడ బోధ అబద్ధ బోధ ఎంత క్రూరంగా వచ్చినా సత్య బోధకి కావాలని కోరింది అబద్ధ బోధకు అది జరిగి తీరుతుంది అంత్యకాలంలో. దేవునికి స్తోత్రంగా. ఇది అందరికి అర్థం కాదు. ఈ భాష అసలు మీకు అన్ని భాషలాగా ఉంటది, ఎందుకంటే మీరు రోజు బైబిల్ చదివేవాళ్ళు, నా ప్రకటన గ్రంథం అనుసరులు కాబట్టి మీకు బాగా అర్థమైంది. 3-4 అర్థమైతే చాలులే అని చెబుతున్నా. మీకు అర్థం 3-4 కూడా అర్థం కాకపోయినా నా ఒక్కడికి అర్థమైంది వేళ. నాకు నేను చెప్పుకుంటున్నా ఇక్కడ. నాకు దేవుడు ఇలా నాకు అర్థం చేసింది నేను చెప్పుకుంటున్నా, మీతో నాకు పని లేదు. ఇప్పుడు వాడి రక్తము ఆ నది దగ్గరకు పోయి కారవాల, ఎట్లా వీడు చావాలి. దేవుడు ఒక ప్లాన్ వేసుకున్నాడు. అసలు దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, తను చేయదలిసిన దానికోసం దేవుడు మాస్టర్ ప్లాన్లు పనికిరా దేవుడు కాబట్టి ఇంక దేవుడు ప్లాన్ కంటే మించిన ప్లాన్లే ఉంటాయి. ఇవాళ లోక్సభ రాజ్యసభ మీటింగ్ అత్యవసర సమావేశం అని పెట్టాడు. లోక్సభ సభ్యులు రాజ్యసభ మంత్రులు అందరూ వచ్చారు. అంటే పరలోకాలను ఏలేటువంటి దేవదూతలు అందరూ కోటాను మంది ఉంటారు, వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. భూమి మీద ఏలియా అనే నా ప్రవక్త సత్య సంబంధి అబద్ధ ప్రవక్త అయిన అబద్ధికుణ్ణి చంపాలని ఒక మాట చెప్పాడు. అది మనం ఇప్పుడు ఆయన భూమి మీద ఏదైతే చెప్పాడో మనం అది నెరవేర్చాలి. ఎందుకంటే భూమి మీద నువ్వు దేనిని విడుదల చేస్తావో పరలోకమందు, దేనిని బంధిస్తావో పరలోకమందు నేను దానిని. మరి పరలోకంలో ఇప్పుడు వాళ్ళకి భర్జన అయింది. ఈయన నోరు జారి మాట్లాడాడు, నీ రక్తం నువ్వు ఏ నాబోతు రక్తాన్ని చంపావో ఎక్కడ కార్చావో నీ రక్తం ఆడ కారిపోవును కాక రాయ్ అని గుడ్లను చూసి తిట్టెళ్ళిపోయాడు. ఆయనకేమో ఆవేశంగా తిట్టాడు. ఇప్పుడు ఆయన రక్తం ఆడ పోయాల, ఈయన సొంతగా పోయి ఆడపోయి సాగాలి. దీనికి ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇది ఎట్లా నెరవేరాలి? యెహోవా దేవుడు పిలిచాడు. మనం ఏం చేద్దాం? ఏలియా గారు ఇలా మాట్లాడాడు, ఏం చేద్దాం అని అడిగితే ఒక్కొక్క దేవదూత రావడం, నన్ను పంపించు, వాడి రక్తం అక్కడికి తీసుకెళ్లేటట్టుగా నేను చేస్తాను. ఎట్లా చేస్తామంటే ఏదో స్టోరీ చెప్పాడు. యెహోవా దేవుడిని ఈ స్టోరీ నాకు నచ్చలేదురా, నీ వల్ల కాదు పోరా అన్నాడు. ఇంకొక ఆయన వచ్చాడు, నేను చేస్తానండి. అరే ఎట్లా చేస్తామంటే వాడేదో చెప్పాడు, బాగాల. ఇంకొకటి వచ్చాడు, ఇంకొక దేవదూత వచ్చాడు, ఇంకొక దేవదూత వచ్చాడు. అందరు ఏదేదో చెప్తూ ఒకడు ఒక విధముగాను మరి ఒకడు మరి ఒక విధముగాను చెప్పిరి గాని దానిని యెహోవా అనుమతి తీసుకోలేదు. అయితే ఇంకొక ఆయన వచ్చాడంట దేవదూత, ప్రభువా నన్ను పంపు. ఏం చేస్తావా అంటే, ఏం చేసేది ఏంటి ప్రభువా, వాడికి 400 మంది ప్రవక్తలు ఉన్నారు. యెహోవా ప్రవక్తలు అంట. వాళ్ళ పేరేందయ్యా? 400 మంది పాస్టర్లు ఉన్నారంట. ఎవరికి పాస్టర్ ఇలాంటి ప్రసంగం ఇప్పుడు చెప్పున్నాడు, వినుండాడు. నువ్వు బైబిల్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావంటే పరలోకపు దేవదూతలు అబద్ధపు నాడు ఆత్మగా నీ లోపల ఉన్నారు బాబు, చూసుకోరా బాబు. అందుకే నీకు ప్రతి ఆదివారం ప్రభు వాళ్ళకి ఎట్టట్లేదు. కొందరు రథాలను బట్టి, కొందరు గుర్రాలను బట్టి, అంటే అర్థమైంది, కొందరు దేశాలను బట్టి రాజును అనుకొని అతిశయపడతారు. నేనైతే భూమి ఆకాశంలో చూచిన యెహోవాయే జీవము కలిగిన దేవుణ్ణి నేను కలిగి ఉన్నానని అతిశయపడుతున్నాను అనలేదా? హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా దేవుడు ఆలోచించి, నువ్వు చెప్పిన ఆలోచన కరెక్ట్ ఉంది, ఇల్లు అన్నాడు. ఇంకేముందండి, పరలోకం నుంచి దేవదూత రావటం 400 మంది పాస్టర్లకు పట్టాడు. ఈ 400 మంది పాస్టర్లకు ఎవరు పట్టారు? దేవదూత. ఏ దేవదూత? యెహోవా పంపినా? అసలు ఈ మాట ఈ ప్రసంగం బైబిల్ ఉందని తెలుసా అసలు ఈనాటి క్రిస్టియన్స్ కి? ఇక పట్టేసరికి వీళ్ళకి ఉద్యోగ కూటం పెట్టారు. స్తోత్రాలు అల్లీలు, అందరూ అల్లీలు స్తోత్రాలు ఎం కొడుతున్నారు చప్పట్లో. ఈ రోజు కూడిక, ఆ కూడిక పేరేంటంటే, అహాబు గారు పెట్టిన కాన్ఫరెన్స్ కూడిక పేరేంటంటే, రామోద్గిలాతు మీదికి మనము యుద్ధానికి వెళ్ళకూడదా? అది అంశం. దాని మీద 400 మంది పాస్టర్లకి ఏకపార్థం చేస్తున్నారు. అబ్బా ప్రభువా తండ్రి, సిరియా రాజు ఒకటికి ఆత్మ ఎక్కువైపోయిందంట లీడర్కి. ఏది 400 మంది పాస్టర్ల మీద ఒక ఆయన ఉన్నాడు లీడరు, పెద్ద పాస్టర్, ఆయన పెద్ద ప్రవక్త. ఆయనకి ఆవేశం ఎక్కువ ఉండండి వస్తానని ఆ పక్కన కొలిమి చేస్తారే, కొలిమి,
అవేంటి అమ్మా? మేకులు తయారు చేస్తారు చూడు, మేకులు కాదు, ఏం పేరాయి? పొలుగులు, కక్కులు. ఆ గొడవల్లో ఆడికి పోయాడంటే వీడికి ఆత్మ ఎక్కువైపోయి పోయి అక్కడ ఆ ఇట్ట తయారు చేసిన మేకులు ఈ రెండు ఉన్నాయి అంట. ఈ రెండు నాకు ఏమని చెప్పాడంట. ఈ రెండు తీసుకొని పోయి కొమ్ములు అంట, ఇతర కొమ్ములు, ఇనప కొమ్ములు, కొమ్ములు చేయి అన్నాడంట. అప్పటికప్పుడు కొమ్ములు చేశాడు, రెండు కొమ్ములు. తీసుకొని వచ్చాడంట. నీ ప్రభు అయిన యెహోవాను మాట్లాడుతున్నాను, నీ యెహోవాను మాట్లాడుతున్నా. పేర్లేంటి? ప్రవచనాలు ఎవరి పేరు మీద? యెహోవా పేరు మీద అయ్యావు. మళ్ళీ మీరు మర్చిపోకండి, యెహోవా పేరు మీదే. నీ ప్రభువుని వచ్చాను, దిగొచ్చాను. ఇప్పుడు రామోతికి లాదిని నువ్వేం చేస్తావు తెలుసా? ఈ కొమ్ములతో వాడే పొడుచుకుంటున్నాడంట. ఎట్ట పొడుచుకొని నువ్వు వాళ్ళందరినీ నువ్వు నాశనం చేస్తావు రాజా. నీ దేవుడైన యెహోవాని నేను నీకు తోడుకుండా. నువ్వు కథలో, నువ్వు కథలో, నువ్వు కథలో, నీకు యుద్ధం, జయం జయం జయం. 400 మంది జయం అంటే వీడికి చెమటలు పడతాను. ఎవరికి? వీడికి తెలిసిపోతే సత్తాడని వీడికి అర్థమవుతుంది రేపు నా. అయినా ఈలోపు యెహోషాపాతు అనే నిజమైన భక్తిపరుడు ఉన్నాడు ఒక ఆయన. ఆయన వేరే దేశపు రాజు. ఈ రాజ్యానికి బలం కోసం ఆ రాజునికి కపురంపాడు. ఆ రాజు తన సైన్యాన్ని తీసుకొని వచ్చాడు. రాజా, ఏంటి రాజా అంటే, నువ్వు నా కింద కప్పం ఇచ్చేవాడు కాబట్టి ఇవాళ రామోద్గిల మీద యుద్ధానికి పోవాలి, నీ సైన్యాన్ని తీసుకొని రా అంటే వచ్చాడు. వెళ్దాం రాజా అన్నాడు. మరి ఒకసారి ప్రార్థన చేసుకుని వెళ్దాం మనం, కూటం పెట్టుకొని అంటే. మళ్ళీ కూటం, స్పెషల్ కూటం పెట్టారు, యమ కూటం. ఈసారి మాత్రం ఫైనల్ కూటం. నిన్నటిదాకా చేసినంత ఒక ఎత్తు, ఇవాళ ఫైనల్ బయలుదేరుతున్నారు అనమాట యుద్ధానికి. వీళ్ళు ఇక చూడు తిక్కరేగిపోయారు. ఆ రాజును చూసాక ఆత్మలో ఇంకా లెవెల్ పెరిగిపోయింది. ఆ ఆత్మకి వీళ్ళు తట్టుకోలేక ఈ యెహోషాపాతుకి అర్థమైంది, ఇతడు ఆత్మనేత్రములు కలిగిన వాడు. చప్పట్లు కొట్టేస్తాడు, ఇతడు ఆత్మనేత్రములు. వీళ్ళందరిని చూసి ఇదేందిరా వీళ్ళకి పోగదాలు రాను, ఏం ఆత్మలు రా, ఏం కొట్టుడు, ఇదేమిటి? చెమట్లు పడతాను ఈయనకి కూడా, ఇదేందో ఉందరా నాకు అయ్యాల. పిలిచి, రాజా ప్రవచనాలు చూసుకో కాదు కానీ రాజా, వీళ్ళు తప్ప, ఆయన అన్నమాట ఏంటండి, వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనా ఇక్కడ లేడా అంటే. 400 మందిని నేను ఇంతకాలం నుంచి బాగా భోజనాలు పెట్టి, ట్రైనింగ్లు ఇచ్చి, బైబిల్ క్లాసులు పెట్టి, రెవరెండులు చేసి, 22 చేసి, బిషప్పులను చేసి, ఇంత చేసి ఈ రోజు ప్రవచనాలు చెప్పించి మనకి ఇంత గట్టి పార్థంతో పోతుంటే మనం, వీళ్ళు తప్ప యెహోవా ప్రవక్తలు ఒకడైనా లేడు. నిజంగా అండి, యెహోషాపాతుకి ఎంత దండం పెట్టాలంటే, ఆయనంటే నిజమైన గొప్ప దైవజనుడు. దేవుని స్తోత్రం కలిగిన. ఈ రోజుల్లో మీరు మొత్తం ఆ బ్యాచ్ కాడికి పోతే మీకు కూడా వాళ్ళ బతుకంటిద్ది. మీరు కూడా వాళ్ళని మించి నేనెందుకు మాట్లాడకూడదని తిక్కరేగిపోయే ఆత్మలు వచ్చేస్తాయి, ఊగుతారు. మీరు మామూలుగా ఒకరికి అక్కడికి పోతే ఇక పోనకానికి నాకు ఇప్పుడు టైం వచ్చిందని ఊగుతారు. యెహోషాపాతు లాంటి వాళ్ళు కావాలి. దేవుని స్తోత్రం. యెహోషాపాతు అగినే ఏంది, వ్యవహారం ఏంది, ఈ స్తోత్రాలు ఏంది? మీరే మీ దృష్టిలో ఇప్పుడు పెద్ద పాస్టర్ ఎవరంటే బాగా నీళ్ళు చెప్పి స్తోత్రాలు చెప్పి అనే వాళ్ళు, ఇక తెల్ల బట్టలు డూమ్ డూమ్ డిస్కుని మ్యూజిక్లు అయితే. నేను చెబుతున్నాండి, మీలో ఎవరైనా సరే ఒక్క యెహోషాపాతు ఉన్నాడో లేదో నాకైతే తెలియదమ్మా. ఉంటారో పోయి అప్పటి ఊడ్చుకుపోతారు. ఆ 400 మంది మామూలు అగ్ని కాదు, అదే 400 మంది పెట్టి అగ్ని. మీరు ఒకరు పెట్టి అగ్నికే ఐస్ అయిపోతున్నారు. ఒక్కరు అగ్ని మీటింగ్ పెడితేనే అగ్ని మీటింగ్ రాండి డామ్ డీమ్ డస్క్ అంటే 30 ఆడు కూర్చున్నా. అసలు పాటగారో ఇసుకెత్తారా అసలు? పాటగారో ఎంత ట్రాఫిక్ ఆగుతుందో పాటగారో, మీకు ట్రాఫిక్ ఆగాలి, ఇసుకెత్తారా అనకూడదు. మీరు యెహోషాపాతు బ్యాచ్. నెత్తి గీరుకుంటూ ఉన్నాడు ఒకడు. ఏమంటున్నాడు? వీళ్ళు తప్ప యెహోవా ప్రవక్తలు ఒకడగొళ్ళాడంటే ఉన్నాడు ఒకడు. ఎక్కడున్నాడు? ఆడు మనకి ఎప్పుడు కీడు మాట్లాడుతాడు. అందుకని ఆడిని జైల్లో పెట్టి పారేశా. ఎడబెట్టాడంటే రాజా, మీరు యెహోవా ప్రవక్త అయినంత మాట అనకూడదు రాజా, ఒక్కసారి అతన్ని పిలిపిద్దాం. యెహోషాపాతు బతికిన ఒక్కసారి అతన్ని పిలుపు. నువ్వు ఎవరిని జైల్లో పెట్టావో అతన్ని ఒక్కసారి పిలిపించు. ఆజ్ఞ. ఆయన పట్టరా పోండి. వీళ్ళు వెళ్ళారు. వీళ్ళెవరు? రాజుగారికి దూపం వేసేవాళ్ళు, పొగిడేవాళ్ళు. ఈనాడు పాస్టర్ గారు పక్క నుండి దూపం వేయటం కాదయా. ఇద్దరు పోయారు. పోయి జైలు తలుపులు తీశారు. ఎన్నాళ్ళు అయిందో అన్నం తిని.
ఎన్నాళ్ళయిందో నీళ్ళు ఇచ్చి, ఎన్నాళ్ళయిందో స్నానం చేసి, క్షౌరం పెరిగి పిచ్చోళ్ళలాగా ఉండిపోయి స్తోత్రాలని దేవుడు. నిజమైన ప్రవక్తలు ఇప్పుడు అలాగే ఉంటారు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి ఇస్తారు. నిజమైన ప్రవక్తలు మీరు అనుకున్నట్టుగా ఐశ్వర్యాల్లో విమానాల్లో మీరు అనుకున్నట్టుగా పైనుంచి ఊడిపడరు. మీరు అనుకున్నట్టుగా నిజమైన ప్రవక్తలు ప్యాషన్ గా మాట్లాడరు. బూట్లు కూడా ఎడవకుండా టిప్పు టాపులుగా ఉండరు వాళ్ళు. వీళ్ళిద్దరు వెళ్ళి తాళాలు తీసి అంటున్నారు, అయ్యా అయ్యా 400 మంది రాజు. అరే 400 మంది చెప్పింది కూడా అదే కదా, ఆయన కూడా చెప్పింది అదే కదా. లాగి చంపకేసి ఓడగొడతాడు ఈ రాజు. తప్పన్నాడా? తప్పన్నాడా? లాగి చంపకేసి కొట్టి అంటాడు, నేనెన్ని మార్లు ఉన్నదన్నట్టు చెప్పమన్నాను, నీకు దేవుడు ఏది చెబితే అదే చెప్పమన్నా. గోపకేసి ఎందుకు కొట్టినట్టు మీకు అర్థమవుతుందండి? ఇది అర్థమైందా? 400 మంది చెప్పింది అదే కదా, ఆయన కూడా అదే చెప్పాడు కదా. ఆయనకు ఒక కొబ్బరికాయ కొట్టి దండం పెట్టాలి కదా. గోపకేసి కొడతామైంది కొబ్బరికాయ కొట్టకుండా. అంటే వీడికి ఆల్రెడీ మొత్తం తెలుసు, నాకు రేపు సావు ఉంది, నేను అరచేస్తాను. వీళ్ళు ఎన్ని ప్రవచనాలు చెప్పినా అంత అబద్ధం. ఈయన కూడా చాలా గొప్పడే, తక్కువడు కాదు. ఈయన మనస్సాక్షి పనిచేస్తుంది. మీరు అందరూ అంటారండి, పాస్టర్ గారు నాలో అసలు ఏమైనా తప్పు ఉందేమో నువ్వు చెప్పు అంటావు. నేను చెప్పక్కర్లేదు బంగారు తల్లి. ఎవరు తప్పు ఎవరు చెప్పొద్దండి, వాళ్ళకి తెలుసు ఎవరు మంచోళ్ళు ఎవరు మంచోళ్ళు కాదు, ఎవరు పరలోకానికి వెళ్తారు ఎవరు వెళ్ళరు కూడా మీకు మీకు తెలుసు. వేరే వాళ్ళు ఏం చెప్పొద్దండి. నీ మనస్సాక్షే నీకు జడ్జి, నీ మనస్సాక్షే నీకు దేవుడు, నీ మనస్సాక్షే నిన్ను ఎక్కడికి పంపుతా నీకు తెలుసు. చాలా నట్టెత్తారు ఒకళ్ళు. పాస్టర్ గారు నాలో కల్మషం ఉంటే చెప్పు, నేనేం సోది చెప్పే మర్చిన. అట్లాంటి చెప్పాలంటే ఆ సొరకాయ తీసుకొని టింగ్ టింగ్ కొట్టాము కాడికి పో, డబ్బులో తీసుకురా. నాకు తెలియదు. గోపకేసి కొట్టి దేవుడు నీకేం చెప్పాడు చెప్పంటే, అంటే మేకాయ చెప్పింది అబద్ధం అని కూడా ఈయనకి. అప్పుడు మేకాయ అంటాడు, రాజా నువ్వు రామోత్ గిలాది మీదకి క్షేమంగా పోయి క్షేమంగా తిరిగి వస్తే నేను యెహోవా ప్రవక్తను కాదు. ఎక్కడ నా బోతు రక్తము కుక్కలు నాకాయో నీ రక్తం అని నాకుతాయి. రేపు సాయంత్రం నువ్వు నీ పిల్లలు మొత్తం సర్వ. మళ్ళీ నేను వచ్చే లోపు ఈడికి కఠినమైన ఆహారం పెట్టండి. ఏం ఆహారం? ఆయన అంటాడు, నువ్వు క్షేమంగా వస్తే నేను ప్రవక్తని కాదు పోరా అంటాడు. అది దేవుని స్తోత్రం కలిగి. యెహోవా ప్రవక్తలకు ఏం భయం ఉండదు. నెబుకద్నెజరు ఇందును గురించి చెప్పాల్సిన చింత మాకు లేదు పోరా. వాళ్ళు ముగ్గురు ఎట్లా అన్నారు, ఈయన కూడా. యెహోవా ప్రవక్తలకు భయం ఉండదు. ఎందుకు? యెహోవా ప్రవక్తలకి మొహమాటం ఉండదు. ఆహారంలో మనుషుల పెంట కలిపి పెట్టేవాళ్ళు తినమని. తింటాడా? కఠినమైన ఆహారం పెట్ట. యుద్ధానికి వెళ్ళారండి. ఇక యుద్ధ బరి దిగారు, సిరియాలో దిగారు, రామోద్గిలా వాళ్ళు దిగారు, వీళ్ళు దిగారు. సిరియా రాజు ఏం చెప్పాడు తెలుసా? సైనికులు మొత్తాన్ని పిలిచారే, ఇజ్రాయేల్ సైనికులు ఎవరిని చంపొద్దు మీరు అన్నారు. మరి ఏం చేయాలి? ఇశ్రాయేలీల రాజు ఎవరుంటారో గుర్తుపెట్టి వాడిని మాత్రమే చంపాడు, ఎవరినేమనొద్దు అన్నాడు. ఇక చూడండి, ఈ రాజుగోడికి భయం వేసి ఏం చేశాడు తెలుసా? మామూలు సైనికులు డ్రెస్ వేసుకొని ఈ డ్రెస్ తీసి, ఈ భక్తిపరుడు ఉన్నాడు రాజుగారు, ఏం పేరు ఆయన పేరు, యెహోషాపాత్ కేసాడు. వీళ్ళు ఏం చేశారు? ఇతనే కావచ్చు అహాబు రాజు అని యెహోషాపాత్ అమ్మడు పడ్డారండి. యెహోషాపాత్ చూడు ఇక వాంతులు విరోచనాలు అయినట్టు బాబు మొత్తం ఓడ తీసేసి, ఎనిబరే బాబు నేను ఇశ్రాయేల్ రాజుని కాదురే, నన్ను చంపబాగండ్రు, నేను కాదు బాబా నా హెల్మెట్ కూడా పడేసి. అప్పుడు చూసి మరి ఇజ్రాయేల్ రాజు ఎక్కడ ఇరుకున్నాడు? ఆడెవడో పాపం కళ్ళు మూసుకొని ఇసిరేసాడంట ఒక బాణం. కళ్ళు మూసుకొని అన్నాడు. అది ఎడిపోయిందో. అక్కడ దేవుని శక్తి పనిచేసింది. అక్కడ కళ్ళు మూసుకొని అక్కడ ఏమందంటే, గురి చూడక విసిరిన పళ్ళెం ఎట్లా పోయింది ఏమో కరెక్ట్గా అహాబు రాజు యొక్క డొక్కలో కొద్దిగా సందు ఉంటది, కవచాలకి వాటికి ఇటుకి. ఆ కవచాలకి కరెక్ట్గా అది దేవుని శక్తి, అది దేవుని శక్తితో పంపింది. గుచ్చుకోవటం రథంతో తోలి అతనికి చెబుతున్నాడు, నన్ను పక్కకు తీసుకెళ్ళరా, పక్కకు తీసుకెళ్తాంటే నా బోతును ఆ రోజు చంపిన రక్తం కుక్కలు నాకినే చూడు, ఈ డ్రైవర్ అటు తీసుకెళ్ళాడట. వీడి మైండ్కి దేవుడు పెట్టాడు, రే అటు కాదురా ఇటు ఇటు, రే అటు కాదురా ఇటు ఇటు ఇటు. ఒకవేళ అవతలకు తీసుకెళ్ళవచ్చుగా,
ఆ రథం అటు నుంచి కరెక్ట్గా నాబోతు గారి రక్తం వీడు ఎక్కడైతే చిందించాడో అక్కడే రథం కడిగితే రథం నిండబడిన నెత్తురు కింద పడితే కుక్కలు వచ్చి నాకనాయి. ఏలియా ప్రవచనం నెరవేరు. దేవుని స్తోత్రం. అంటే దేవుడు ఒక ప్రవక్త నోట పలికించిన ప్రవచనాన్ని నెరవేర్చడానికి పరలోకంలో కానీ భూలోకంలో కానీ ఎంత గొప్ప మహా ప్రణాళిక ఉంటుందన్నమాట. నా నామమున భూమి మీద మీరు దేన్ని బంధిస్తారో పరలోకంలో నేను దాన్ని బంధిస్తాను. దేనిని విడుదల చేస్తారు పరలోకంలో నేను దాన్ని. మీరు అంత తేలిక ప్రార్థనలు చేయవాకండి. స్తోత్రం స్తోత్రం నాయన 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 వాళ్ళు ఉడుచుకోమని వీళ్ళు ఉడుచుకోమని మా ఇంటికాడ వాడు మొన్న తిట్టారు వాడి చేతులకి జట్టలు రాను దేవా వాళ్ళ నోటికి నాయన గుడ్లు కింద పడిపోను ప్రభు స్తోత్రం ప్రభు. నీ నిద్రపోతే శపనాలకి పరలోకమే మళ్ళీ నీ కోసం మళ్ళీ చేంజ్ అవ్వాలనా? ఇట్లాంటి తిక్కల ప్రార్థనలు వాళ్ళు నాశనం వాళ్ళు వీళ్ళు నాశనం వాళ్ళకి జట్టు ఇవన్నీ చేయొద్దు. ఒకవేళ నీ నోటి ద్వారా ప్రవచనం బయలుదేరిందో అది నెరవేరటానికి పరలోకమే ప్రణాళికలు చేంజ్ చేసుకోవాల్సిన ప్రణాళిక ఉంది అక్కడ. అంత తేలిక కాదు కాబట్టి ఏది పడితే అది నోటితో మాట్లాడొద్దని ఈరోజు నేర్చుకుందాం. అసలు విషయం చెబుతున్నా. ఈరోజు అక్కడ నాకు దేవుడు బయలుపరిచిన విషయం ఏంటంటే అబద్ధ బోధ అనే సిస్టరు ఒక బోధ వాళ్ళ ఆయనకి పట్టింది. వాళ్ళ ఆయన ఎవరమ్మా? అమ్మా అహాబు. అంటే అహాబు పాస్టర్ గారు భార్య పేరేంటి తెలుసా? అబద్ధ బోధ. ఒక అబద్ధ బోధ ఒక పాస్టర్ గారులో ఉంటే ఆయన భార్య పేరు అబద్ధ బోధ అయితే ఆయన్ని అదే అబద్ధ బోధ మోసం చేసే శక్తిని దేవుడు పంపినప్పుడు ఇతడు ఖచ్చితంగా నాబోతు ఎక్కడ హతమైనాడో అబద్ధ బోధకులైన పాస్టర్లందరూ ఒకనాటికి అక్కడ హతమైపోతున్నారు. అందుకే మీకు 4-5 కంటే ఎక్కువగా అర్థం కాదు ఈ వాక్యం. ఇన్ని జరుగుతున్నప్పటికీ వారు చేయుచున్న జార చోర నరహత్య మాయ మంత్రములు బంగారు వెండి ఇనుము రాగి కంచు కర్ర గడ్డితో చేయబడినవి పూజించుట వారు మాన లేక పోగుచున్నారు. ఎందుకు? అహాబుకు తెలుసమ్మా రేపు సస్తానని తెలుసమ్మా ఆయనకి. మీకాయ చెప్పింది కరెక్ట్ అని తెలుసమ్మా. ముందు నీ క్షేమం అవుతుందంటే అది తప్పని తెలుసమ్మా. నువ్వు వెళ్ళి చస్తావంటే అది చస్తాడని కూడా తెలుసమ్మా. మరి ఎట్టబోతున్నావయ్యా? అదేదో ఒక పాట ఉందమ్మా. వదకు సిద్ధమైన గొర్రె పిల్లకి తెలుసు వీడేందో నన్ను ఒంటరిగా పట్టుకుపోతున్నాడు, శుక్రవారం వచ్చి ఎత్తుకుపోతున్నాడు, ఆదివారానికి ఆడ కోసాడు, కోస్తున్నాడు, కొన్ని గొంతులు కోస్తున్నాడు, తప్పదో. అహాబు కాగతి పట్టింది. అంత్యకాలములో దుర్బోధలు వచ్చి మనల్ని అట్లా ఈడ్చుకొని పోయి నరకంలో పడవేయబడే మోసకరమైన ఆత్మ మన మీదకి దేవుడు పంపకుండునట్లు మనం ఏం చేయాలో ఎవరు చెప్తారు? మనం ఏం చేయాలో ఎవరు చెప్తారు? అమ్మా జపమాలు చదువుకోవాలా? అయ్యా రైట్. సత్యము పట్ల అభిలాష. అయ్యా ఏంటయ్యా? ప్రేమ కలిగి సత్యం చెప్పుట అనేది అది ఎక్కడదో అది ఇది రెండు ఒకటే. కానీ ఇక్కడ మనం చదువుకున్నది సత్యమును నమ్మునట్లు అభిలాష. మీకు ఎప్పుడైతే ఒక సత్యం తెలుస్తుందో దాన్ని ఫాలో అవ్వండి. దేవుని స్తోత్రకరం. అలా సత్య సంబంధులు, దేవుని ముద్ర కలిగిన వారికి గుర్తు వారు సత్య సంబంధులు. హల్లెలూయా. సత్య సంబంధులు. రాబోయే రోజుల్లో రెండు చర్చిలు ఉంటాయి. ఒకటి సత్య సంబంధులు, రెండు అబద్ధాన్ని నమ్మునట్టు మోసము చేయబడిన వారు. దానికోసమే నేను ఇంత వాక్యం చెబుతున్న వారం మీకు. మీరు మన పుస్తకాలు చదవండి, మన యూట్యూబ్లో ప్రసంగాలు వినండి. ప్రతిరోజు ప్రకటన గ్రంథం నేను చెబుతున్న 10 నిమిషాల ప్రసంగం మీ జీవితాలను క్రమపరుస్తుంది. అలాంటి ధన్యత దేవుడు మనకు దయచేయును గాక.